హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాము. ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఏదైతే ఆపరేషన్ కగర్ నిలిపేయాలో దీనికి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లయ్య నాయక్ వచ్చారు. అన్న చెప్పండి, అంటే మీరు ఛత్తీస్గఢ్ ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తిరిగారు. ఒక ఆదివాసీ బిడ్డగా ఒక వాళ్ళను మీరు కంప్లీట్గా కొన్ని దశాబ్దాలుగా మీరు పోరాటం చేస్తున్నారు వాళ్ళ మేలు కోసం, ఆ జాతి బాగు కోసం. అంటే మీరు ఫీల్డ్కి వెళ్ళి చూసినారు కాబట్టి ఈ ఛత్తీస్గఢ్ అవ్వచ్చు, లేకపోతే ములుగు అవ్వచ్చు, ప్రాంతాల్లో నక్సల్స్ ఏరివేత కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర మంత్రులు వీళ్ళందరూ డేట్లతో సహా చెప్తున్నారు, పలానా డేట్ లోపు మేము నక్సలిజాన్ని అంతం చేస్తాము, మావోయిస్టులు అంటే లేకుండా చేస్తామని. ఫస్ట్ దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే ఒక రాజ్యాంగ హోదా పదవిలో ఉండి ఒక వ్యక్తులను లేకుండా చేస్తామనే హక్కు రాజ్యాంగం కల్పించింది నిజంగానే. ఇది తప్పుడు అవగాహన, కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి తప్పుడు అవగాహన. రెండవది, అమిత్ షా మోడీ గారికి వ్యక్తిగతంగా రాజ్యాంగం పట్ల ప్రేమ లేనటువంటి వ్యక్తులు మాట్లాడే విధానంతో మాట్లాడుతున్నారు అమిత్ షా గారు. నక్సలేటు సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక అంతరాల నుంచి పుట్టినటువంటి సమస్య. భారత రాజ్యాంగం కనుక 100% అమలై వాళ్ళకు అందాల్సిన ప్రయోజనాలు అందుంటే ప్రతి ఒక్కడు ఎందుకు తిరుగుబాటు చేస్తాడు? తిరుగుబాటు చేయడు. తిరుగుబాటు చేసే పరిస్థితి కారణం పరిస్థితులు. అంటే తిరుగుబాటు కారణం అంతరాలు పరిస్థితులు. అందుకే సామాజిక ఆర్థిక సమస్య అంటే సమాజంలో ఉన్న అంతరాలు, రాజకీయ రంగంలో ఉన్న అంతరాలు. ఈ అంతరాలన్నీ పోయి అందరం సమానంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వంతో బతికుంటే ఈ సమస్య రాదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ దీన్ని సామాజిక ఆర్థిక సమస్యగా చూస్తున్నది, రాజకీయ సమస్యగా చూస్తున్నది. రాజకీయ సమస్యల్ని రాజకీయ నిర్ణయాలతో పరిష్కరించాలి, సామాజిక సమస్యల్ని సామాజిక అంతరాలను తొలగించి పరిష్కరించాలి. ఇవి ఉన్నంత వరకు ఇది నక్సలైట్ రూపంలో ఉండొచ్చు, రేపు ఇంకో రూపంలో ఉంటుంది, ఫామ్ చేంజ్ అవుతుంది. కానీ ప్రజలు తమ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఏదో ఒక పద్ధతిని ఎంచుకుంటారు. నక్సలిజాన్ని అంతం చేయొచ్చు, కానీ ఐడియాలజీని అంతం చేయొచ్చా? అదే నేను అంటున్నాను. ఆ కేంద్ర హోంమంత్రి గారు ఆలోచిస్తున్నటువంటి పద్ధతి వేరు. ఇప్పుడు ఆర్మీని ఎందుకు పంపించారు? నక్సలైట్ సమస్య ఉంది కాబట్టి దాన్ని అంతం చేస్తామని పంపించిండు. తుపాకులు పట్టుకున్నటువంటి నక్సలైట్లు అంతం చేస్తామని చెప్తున్నాడు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నిన్నటిదాకా తుపాకులు పట్టుకున్నటువంటి వాళ్ళు చర్చలకు రాలే. ఇప్పుడు వాళ్ళు మన దేశ బిడ్డలు చర్చలకు వస్తామంటున్నారు. చర్చిస్తే పరిష్కారం అయిపోతుంది కదా సమస్య. రేపు తుపాకులు వదిలేస్తారు కదా. నువ్వు చర్చకు ఎందుకు సిద్ధంగా లేవు? చర్చ ఎందుకు వద్దు అంటున్నావు? చర్చ జరపనని ఎందుకు అంటున్నావు? జరిపే సమస్య లేదంటున్నావు ఎందుకు? నీకు ప్రజలు ఓట్లేసింది ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించమని. ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో నక్సలైట్ సమస్య ఉందనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు కదా. అది పరిష్కరించడానికి ఆర్మీ పంపినాం కదా. ఆర్మీని వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిజంగా ఆయన కనుక చర్చలతో ఈ సమస్య పరిష్కారం అయితే మన ఆర్మీ సైనికులు చనిపోవాల్సినటువంటి అవసరం లేదు. మన సైనికులు దేశ రక్షణ కోసం బార్డర్లో పనిచేస్తారు. వాళ్ళకు దానికోసం నియమించుకున్నాం, అడిగి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, మీరు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధకు పాలనకు కట్టుబడి ఉంటే, రాజ్యాంగం ప్రకారమే పాలించే విధానం మీ మనసులో కనుకుంటే చర్చలు మొదలుపెట్టండి. లేదు, నక్సలైట్ సమస్యను చూయించి అది ఉండాలి, అది చూయించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్ర తెలంగాణ బార్డర్ కావచ్చు, నువ్వు చెప్పినట్టు ఒరిస్సా కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉన్నదో రిచెస్ట్ మైన్స్ ఉన్నటువంటి ప్రాంతం, వనరులు ఉన్నటువంటి ప్రాంతం. ఐరన్ ఓర్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, బాక్సైడ్ కావచ్చు, ఇవాళ యురేనియం కావచ్చు, చాలా రకాల మైన్స్ ఉన్నటువంటి ప్రాంతం. ఇది మొత్తం కూడా భారత పారిశ్రామికవేత్తలకు 1-2 పెట్టుబడిదారులకు ప్రభుత్వం సపోర్ట్తోని ఈ వనరులను అమ్ముకుందామనేటటువంటి పెట్టుబడిదారులకు కట్టబెట్టడమే నీ ఎజెండా అయితే నిజంగానే ఆడ నక్సలైట్లుగా సమస్య ఆడున్న మొత్తం ఆదివాసుల్ని ఖాళీ చేయించాల్సి వస్తుంది. కంప్లీట్గా ఫీల్డ్ లెవెల్ నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం జరుగుతుంది, ఆదివాసుల ఏరివేత కార్యక్రమం జరుగుతుంది. ఏరివేత కార్యక్రమం జరుగుతుంది అనుకుంటున్నాను నేను. అందుకనే ప్రభుత్వం నక్సలైట్ ఏరివేత కార్యక్రమం అయితే నక్సలైట్తో చర్చలకు సిద్ధం ఉన్నారు. చర్చలు జరిపి క్లోజ్ చేయి. అక్కడ క్లోజ్ చేయకుండా ఆదివాసుల్ని ఖాళీ చేస్తే తప్ప నువ్వు మైన్స్ తీసుకోలేవు. నీకు నక్సలైట్ సమస్య పరిష్కారం ఇంపార్టెంటా, మైన్స్ తీసుకుపోయి పెట్టుబడిదారులకు ఇంపార్టెంటా? ఇది కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ వైఖరి, నాకున్నటువంటి అనుమానం, నిజంగా నక్సలైట్ సమస్య అయితే చర్చలు మొదలు పెట్టాలి. నక్సలైట్ సమస్య కాదు, నక్సలైట్లను చూపించి ఆదివాసీ సంపదను ఎత్తుకుపోయి దేశ సంపదను ఇవాళ పెట్టుబడిదారులకు అప్పచెప్పాలనే ఎజెండా అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపది. ఈ ఉన్న వాళ్ళని కూడా చంపేసి వాళ్ళ పేరు మీద ఆదివాసుల మీద నక్సలైట్ ముద్రేసి వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు బుక్ చేసి ఆ ప్రాంతం అంతా ఖాళీ చేయించి ఆయన అదానికి అప్పచెప్తారు. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.